యువతను ప్రోత్సహించిన సర్కార్ ప్రస్తుతం జగన్ ప్రభుత్వమే అన్నారు వైసీపీ నేత జక్కంపూడి రాజా. చంద్రబాబు హయాంలోనే యువత అధికంగా మోసపోయారని ఆయన ఆరోపించారు. వైజాగ్లో జరిగిన సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, వేల సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వంగా వేళ ఊరికినే టీవీల్లో చూపించుకోవడం కోసమో లేకపోతే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ల కోసం మాత్రమే పరిమితం అయినట్టుగా కాకుండా ఒక కమిటెడ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం. మనం చూసాం విశాఖపట్నంలో ఏదైతే ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించారో చాలా పెద్ద పెద్ద కంపెనీలు దిగ్గజాలు అవేళ అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు కూడా ఒక్కొక్కరు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం. వేళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే అదే అర్థం పడుతుంది మనకి.